విధంగా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, త్యాగం కదా ఆదమరిచేన దైవం వృధా. ఈ చెట్లన్నీ నరికేయండి. నిస్వార్థంగా మనకు జీవవాయువునిచ్చి మన ఆయుష్ని పెంచే చెట్లను మనం ఏం చేస్తున్నాం? నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా పల్లెదిల్లిపోతూ పల్లెటిల్లిపోయి నీ ఉంటే తీరే తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదలా. ఏదైనా తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. మాటల్లోనా సాగేరా ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం తీరం సేరేలోగానే ఏ తీరవునో. కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థమైన జలాలను నదులలోనూ చెరువులలోనూ కలిపేస్తూ మూగ జీవులను సైతం చంపేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లు వ్యర్థ జలాలతో నిండి కలుషితమైపోయిన మన గోదారమ్మ గుండె చప్పుడు విందామా? కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష, వినబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష. గుండె నిండా పాలున్న బిడ్డలకు అందించలేని తల్లి బతుకు దేనికని, శాపం తనకెందుకని, చెట్లను నాటి నేల తల్లి ఆయుష్ని పెంచి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత జీవితాన్ని అందించడానికి మీరు